దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఎర్రకోట సమీపంలోని రద్దీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఓ కారులో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దేశంలోని పలు నగరాల్లో కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇక వివరాల్లోకి వెళ్తే చాందిని చౌక్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ పేలుడు జరిగినట్టు డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఏకే మాలిక్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సుమారు 20 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. రాత్రి 7:29 గంటల సమయానికి మంటలు అదుపులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. పేలుడు తీవ్రతకు సమీపంలోని 3-4 వాహనాలు కూడా ధ్వంసమైపోయాయి. శతగ్రతులను హుటాహుటిన సమీపంలోని లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే 9 మంది మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పేలుడు చాలా పెద్ద శబ్దంతో సంభవించిందని, భారీ అగ్నిగోళం ఎగిసిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సంఘటన స్థలంలోని దృశ్యాలు సమాచారం అందుకునే వెంటనే యాంటీ టెర్రర్ స్క్వాడ్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి. పర్యాటకులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో ముంబై, ఉత్తరప్రదేశ్ అప్రమత్తమయ్యాయి. ముంబైలోని కీలక ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. అదేవిధంగా దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో హై అలర్ట్ ప్రకటించారు.